రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనంలో చదువుదాం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమమ శూరులను నీకు అప్పగించెదను. అంటే నీ ఎదుట నిలిచినటువంటి ఎంతటి బలవంతమైనటువంటి సమస్య అయినా, ఎంతటి బలమైనది అది ఎదురుదాడి నీ మీద చేస్తున్నా, అది ఆర్థికంగానైనా, వ్యాధి పరంగానైనా, లేదా కుటుంబ సమస్యల పరంగానైనా, లేదా నీ జీవితంలో భయంకరమైనటువంటి అపవాది అండి, మంత్రత్వం, తంత్ర, క్షుద్ర ప్రభావములు భయంకరంగా మరి పనిచేస్తూ ఉంటాయని అది ఒక భయముతో ఉంటూ ఉంటారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులన్నిటినీ కూడా నీ ఎదుట ఎంత బలమైనది అయినా సరే దేవుడు ఈ రోజు నీకు అప్పగిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు భయపడవద్దు. ఎందుకంటే మనం భయపడే కొంది ఆ భయము ఏదైతే మనం భయపడుతున్నామో అదే మన మీదకి వస్తుందని యోబు గ్రంథంలో రాయబడి ఉంటుంది. కాబట్టి మించిన బలవంతుల చేతిలో నుంచి నీ యొక్క మ్యాన్ పవర్ కొంచెమే ఉందేమో, ఇది నా సేవ చేస్తున్నటువంటి సేవకులైనా, విశ్వాసులైనా, కుటుంబ సభ్యులైనా, లేదా ఎక్కడైనా సమాజంలో నా పోరాటము నేను చేస్తున్నానే, కానీ నా ఎదుట మించిన బలవంతులు ఉన్నారు, నేను వారిని జయించలేకపోతున్నాను. వారు పేరులోను, డబ్బులోను, పలుకుబడిలోను అన్నిటిలో ఉన్నతంగా ఉన్నారు, మరి జ్ఞానంలోనూ ఉన్నతంగా ఉన్నారు. కానీ నేనైతే ఏమీ లేని స్థితిలో, నేను నా కుటుంబము గిద్యోను వలె అల్పమైన వారిగా ఉన్నామని భయపడుతున్నావేమో, నీ స్థితిగతులు చూసి భయపడుతున్నావేమో, నీ అనారోగ్య సమస్యలు చూసి భయపడుతున్నావేమో, నా బిడ్డకి ఇక వివాహం కాదని భయపడుతున్నావేమో, నా బిడ్డకి ఇక ఉద్యోగం రాదు అని భయపడుతున్నావేమో, నా కుటుంబంలో నా భర్త ఇక మారడని భయపడుతున్నావు. ఏ సమస్యనైతే నీ ఎదుట బలంగా చూస్తున్నావో అది నీ చేతికి అప్పగిస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడండి. ఎందుకంటే ఎంతటి మొండి సమస్యనైనా, ఎంతటి బలమైన సమస్యనైనా మరి దేవుడు విడిపించగలిగినటువంటి దేవుడు. యెరికో గోడలు కూల్చినటువంటి దేవుడు, యెరికో రాజుని, అందులో ఉన్నటువంటి పరాక్రమం శూరులందరినీ అప్పగించేదని అన్నాడు. కాబట్టి యెహోషువ స్వతంత్రించుకున్నట్లు, ఇజ్రాయేలు ప్రజలు స్వతంత్రించుకున్నట్లు నువ్వు ఏ స్ట్రగుల్ అయితే అనుభవిస్తున్నావో ఆ సమస్య నుంచి దేవుడు విడుదల చేసి ప్రతిదీ నీ చేతికి అప్పగిస్తానని వాగ్దానం చేస్తుండగా కొంతమంది చేతుల్లోనండి కొన్ని లక్షలు చిక్కుబడిపోయి ఉంటాయి, కొన్ని భూములు చిక్కుబడిపోయి ఉంటాయి, లేదా వారి కుటుంబాలే కొంతమంది చేతిలో చిక్కుబడిపోయి ఉంటాయి, అప్పులు చేసి మరి బానిసలైపోయి ఉంటారు. రకరకాలైనటువంటి సమస్యల చేత చిక్కుబడిపోయి ఉన్నటువంటి వారందరి చేతుల్లో నుంచి మీరు విడిపించబడి అవన్నీ కూడా ఏవైతే మీకు బలంగా మీ ఎదుట నిలబడి ఉన్నాయో ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేసి దేవుడు నీ చేతికి సమస్తము అప్పగిస్తానని వాగ్దానం చేస్తుండగా ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. అవును తండ్రి, మా చేతికి రావడానికి మించిన బలవంతుల చేతిలో నుంచి చిక్కుబడిపోయినటువంటి ప్రతి సమస్య నుంచి కూడా విడుదల కలుగచేసే దేవుడు అని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. ఎంతో భయంకరమైనటువంటి పోరాటం, ఈ సమస్యను మేము ఇంకా ఎదిరించలేం, మా వల్ల కాదు ప్రవ్వా అని హోప్లెస్ అయిపోయినటువంటి జీవితాల్లో తండ్రి మించిన బలవంతుల్ని విడిపించి, వారి చేతుల్లో నుంచి విడిపించి ఏదైతే వ్యతిరేకంగా ఉన్నదో దాన్ని మా చేతికి అప్పచెప్తానని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మకమైన దేవుడు. వ్యాధి బాధల్లో ఉన్న వారిని, కుటుంబ సమస్యల్లో, వ్యక్తిగత సమస్యల్లో, మానసిక సమస్యల్లో ఉన్న వారికి విడుదల దయచేస్తున్నందుకు వందనాలు ప్రభువా. దేశ రాష్ట్ర స్థితిగతులు నాయన మీరు మార్చండి, సమృద్ధిని దయచేయండి. ప్రతి డిపార్ట్మెంట్ని మీరు ఆశీర్వదించండి. చిన్న బిడ్డలను, కాలేజెస్కి వెళుతున్న బిడ్డలను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలను జ్ఞాపకంలో ఉంచుకోండి. రైతులను, ఉద్యోగస్తులను నాయన మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి. మూయబడిన గర్భాలను తెరవండి నాయన. గృహాలు లేని బిడ్డల గృహాలు దయచేయండి. ఆప్తులను పోగొట్టుకున్న కుటుంబాలకు నెమ్మది, శాంతి, సమాధానం దయచేయమని, ఆదరణ దయచేయమని ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరి చుట్టూ కూడా మీ సన్నిధిని కాపుదల ఉంచి మీకే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.